ఈ మంకీ పాక్స్ అనేదండి అదో రకమైన వైరస్ ఇన్ఫెక్షన్ అండి. మనకి దొరికి స్మాల్ పాక్స్ ఉండేది కదండి, కొంచెం ఎక్కువ దానిలా ఉంటుందండి ఇది. 1958లోనండి ల్యాబ్ లో మంకీస్ ఐడెంటిఫై చేశారండి, అందుకే దాన్ని మంకీ పాక్స్ అని పేరు పెట్టారండి. ఇది ఫస్ట్ హ్యూమన్ కేసు కాంగో దేశంలో 1970లో కనబడిందండి. అప్పటి నుంచి ఇది అప్పుడప్పుడు కొంచెం ఆఫ్రికా దేశంలో కనపడుతుందండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుందండి ఇది. ఈ మంకీ పాక్స్ అనేదండి ఒక మనిషి నుంచి ఇంకో మనిషి స్ప్రెడ్ అవుతుంది. ఎలాగంటే మన ఇలా గాలి నుంచి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, మాట్లాడుతుంటే మనం గాలి పీల్చి అవుతాం కదండి. ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల, డైరెక్ట్ కాంటాక్ట్ ఉండటం వల్ల, ప్లస్ వాళ్ళు వాడిన బెడ్ షీట్స్ బట్టలు ముట్టుకోవటం వల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఇంకా జంతువుల నుంచి కూడా మనకు స్ప్రెడ్ అవ్వచ్చండి. మీరు ఈ మంకీ పాక్స్ వైరస్ ఎక్స్పోజ్ అయిన తర్వాత అండి మీకు 7 నుంచి 14 రోజులు లోపు మీకు ఏంటంటే కొంచెం జ్వరంగా ఉంటాం, ఒళ్ళు నొప్పులు, తలపోటు, నడువు నొప్పి, నీరసంగా ఉంటాం, ఈ చర్మం మీద ర్యాష్ వస్తుందండి, మీకు నీటి బుడగల్లా ర్యాష్ వస్తుందండి. ఇది అసలు కంగారు పడేది ఏం లేదండి. మీకు కనుక ఇమ్యూనిటీ, రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తే ఈ వైరస్ మిమ్మల్ని ఏమీ చేయదు. ఇలాంటి వైరస్ చాలా వస్తూ ఉంటాయండి. మీ ఇమ్యూనిటీ కనుక మీరు బాగా పెట్టుకుంటే మీకు ఈ మంకీ పాక్స్ మిమ్మల్ని ఏం చేయదు. అయితే ఈ మంకీ పాక్స్ రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి? ఈ మంకీ పాక్స్ ఎక్కువ ఏరియాస్లో మీరు జంతువులకు కూడా దూరంగా ఉండాలండి. మీ చేతులు రెగ్యులర్ గా సోప్ తో కడుక్కోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా మంకీ పాక్స్ వస్తే మీరు పీపీ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకోవాలండి. ఎవరికైనా మంకీ పాక్స్ ఉంటే వాళ్ళు వాడిన బెడ్షీట్స్ కానీ, టవల్ కానీ, బట్టలు కానీ మీరు వాడకూడదండి, ముట్టుకోకూడదు.